దేశంలో బీజేపీ ఎదుగుతుంది. ఆ ఎదుగుదల కూడా శరవేగంగా ఉంది. 2014 ముందు వరకు బీజేపీ చాలా సమస్యలు రాజకీయంగా ఎదుర్కొంది. అయితే 2014లో నరేంద్ర మోదీ వంటి చరిష్మా టిక్ లీడర్ అధికారంలోకి రావడంతో బీజేపీ జోరు పెరిగింది. నాటి నుంచి బీజేపీ దేశ రాజకీయాల్లో అత్యంత ప్రముఖ స్థానం అందుకుంటూ చాలా జోరుగా ఎగబాకుతుంది. 3 సార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక బీజేపీ కాంగ్రెస్ తో తన పోరుని మొదలెట్టి ఆ పార్టీని విపక్షానికే పరిమితం చేసింది. ఇక సిద్ధాంతబద్ధమైన వైరంతో ఉన్న వామపక్షాలు కూడా బీజేపీతో పోటీ పడలేక నీరసించిపోయాయి. బీజేపీ జాతీయ రాజకీయాల్లో వెలుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్, త్రిపురలో అధికారం కాంగ్రెస్ చేయి జారింది. ఇక కేరళ కనుక అధికారం పోతే ఎర్రనల రాజకీయానికి పూర్తిగా రెడ్ సిగ్నల్ పడినట్లే అని అంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో మధ్యవాద పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో కొన్ని జాతీయ పార్టీల నుంచి ముక్కుగా బయటకి ప్రాంతీయంగా శక్తిగా ఎదిగాయి. ఇవే దేశంలో జాతీయ పార్టీలకు పూర్తి మెజారిటీ కేంద్రంలో రాకుండా చేస్తూ ఎక్కడెక్కడ బలపడుతూ ఉన్నాయి. దీంతో ఒకే దేశంలో బలమైన కేంద్రం, బలమైన జాతీయ పార్టీ అన్న బీజేపీ సిద్ధాంతాలకు ఇక్కడే విఘాంతం ఏర్పడింది. దాంతో బీజేపీ కాంగ్రెస్ తో యుద్ధం చేస్తూనే విపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫలితంగా మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలింది. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ రెండు ముక్కలు అయింది. యూపీలో మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఏమీ కాకుండా పోయింది. బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ బీజేపీతో అటకారిగా పూర్తిగా మమేకమైంది. ఆర్జేడీ అయితే తుత్తునియాలు అయింది. దక్షిణాదిగా చూస్తే దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్ బీజేపీకి పక్కా వాయిద్యంగా అయింది. ఏపీలో టీడీపీ, జనసేన మిత్రులుగా ఉంటే వైసీపీ పరోక్షంగా సహకారం అందిస్తుంది. తమిళనాడులో అన్నా డీఎంకే బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతుంది. ఇక ఢిల్లీలో ఆప్ ఉంది. ఇక జాతీయ పార్టీగా ఎదుగుతూ బీజేపీకి ఇబ్బంది పెడుతుంది. దాంతో ఒక్కసారిగా బీజేపీ ఇచ్చిన స్ట్రోక్ కి ఆప్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్లు అయింది. ఆప్ లో వచ్చిన నిట్ట నిలువు చీలికతో కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలినట్లు. ఇప్పటికే ఏడాది క్రితం అధికారం పోగొట్టుకుని మాజీ సీఎం అయిన కేజ్రీవాల్ కి ఏకంగా 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి చేరడం కోలుకోని విషయంగా ఉంది. జైలు జీవితం కూడా చూసిన ఆప్ కి ఇప్పట్లో రాజకీయ ఎదుగుదల అన్నది కూడా ఒక ప్రశ్నగా మారుతుంది అని అంటున్నారు. గుజరాత్ లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆప్ కి ఢిల్లీలో ఏదో విధంగా కూడా తీసుకుందామని చూస్తున్న చీప్ పార్టీకి కమలం వేసిన దెబ్బ రీసౌండ్ మాదిరిగా చెవులో గిర్రుమని తిరుగుతుంది అని కూడా అంటున్నారు. అయితే బీజేపీ ముందు ఇంకా కొన్ని టార్గెట్లు ఉన్నాయని అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించాలి. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ని మాజీగా చేస్తే ప్రాంతీయ ప్రత్యర్థి శేషం పూర్తిగా అవుతుందని అంటున్నారు. అదే విధంగా 2027లో యూపీలో పోటీ పడుతున్న ఎస్పీ సంగతి కూడా తేల్చాల్సి ఉంది. ఇవి కనుక పూర్తి అయితే దేశంలో ప్రాంతీయ పార్టీల శాఖం దాదాపుగా పూర్తి అవుతుందని అంటున్నారు. దేశంలో అప్పుడు ఏదైనా పార్టీ ప్రాంతీయ పార్టీ ఉంటే బీజేపీకి మిత్రుడుగా ఉంటాడేమో, లేదా విలీనం కావడం తప్ప శారణ్యం లేదని అంటున్నారు. 2029 తర్వాత చాలా ప్రాంతీయ పార్టీలు దేశంలోకి కనుమరుగు అవ్వడం కష్టమయ్యాయని అంటున్నారు. అందులో తెలుగునాట కూడా అందులో తెలుగునాట కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.